హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాల పరీక్షల్లో ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్కి సంబంధించి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ 100% వస్తుందండి. సో మీరు ఈ చిన్న టాపిక్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఒక క్వశ్చన్ మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మీకు ఈ 4 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఇక్కడ మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ 3 కోర్సెస్ మీరు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. ఈ మెగా కోర్సులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. 4000+ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ ఉంటాయి. 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకుంటే చాలు, ఇవన్నీ కూడా మీకు యాక్సెస్లోనికి వస్తాయి. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ 199 రూపీస్కి ఉంది, అది మీరు తీసుకోవచ్చు. మాక్ టెస్ట్ సిరీస్ రీసెంట్గా యాడ్ చేసాము, రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఒక టెస్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం, అది ఫ్రీగా ఇచ్చాము. మీరు ఒకసారి అటెంప్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ కూడా మీరు ఇక్కడ 4000+ బిట్స్ ఉన్నటువంటి ఒక మెగా టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ 4 కోర్సులు కూడా మీరు ఇప్పుడే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఈ కోర్సెస్ అయితే ఉంటాయి, ఈ 2 కోర్సెస్. ఇంకా మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ వచ్చేసి హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో కాబట్టి ఈ 4 కోర్సెస్ని తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ముందుగా మన రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఎవరు అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి గురించి కూడా మనకి ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో ముందుగా మన రాష్ట్ర ప్రథమ పౌరుడిగా చెప్పుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే ఎస్ అబ్దుల్ నజీర్ గారండి. ఎస్ అబ్దుల్ నజీర్ గారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నర్గా మన రాష్ట్రానికి రావడం జరిగింది. సో ఆయన ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. సో ఎస్ అబ్దుల్ నజీర్ గారు అంతకుముందు న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగింది. సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎవరు అంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారండి. సో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ శాసనసభ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే రఘురామకృష్ణంరాజు గారండి. సో రఘురామకృష్ణంరాజు గారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎమ్మెల్సీస్ ఉండేటువంటి సభ ఉంటుంది కదా, దాన్ని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి అంటారు. ఈ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు అంటే కొయ్యే మోషన్ రాజు గారండి. కొయ్యే మోషన్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్గా అయితే ప్రస్తుతం ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే జకియా ఖానం అనేటువంటి ఒక మహిళని డిప్యూటీ చైర్మన్గా నియమించడం జరిగింది. సో జకియా ఖానం గారు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క డిప్యూటీ చైర్మన్గా ఉన్నారన్నమాట. సో వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకి కోర్ట్ ఎగ్జామ్స్లో ఏపీ స్పీకర్ ఎవరు అని చెప్పేసి కూడా అడిగారు. సో అందుకే ఇవి కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గవర్నర్తో పాటు ఇతర రాష్ట్రాలకి సంబంధించిన గవర్నర్స్ ఎవరు, ఇతర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఎవరు, డిప్యూటీ ముఖ్యమంత్రులు ఎవరు అనేది కూడా అడుగుతారు. వాటికి సంబంధించి కూడా నేను సపరేట్గా అన్ని రాష్ట్రాలకి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అలాగే గవర్నర్లు, ఆ రాష్ట్రాల యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్లు ఎవరు అనేది కూడా నేను క్లియర్గా ఒక పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్సులో పెట్టాము. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో కూడా పెట్టడం జరిగింది. బైలింగ్వల్లో మేము మీకు ఈ కోర్సెస్ అయితే అందిస్తున్నాం. కాబట్టి కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడు ఖచ్చితంగా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్యాబినెట్లో ఉన్నటువంటి మొత్తం 25 మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి శాఖలు, ఆ శాఖల యొక్క మంత్రివర్యులు ఎవరనేది చూద్దాము. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి. సో ఈయన కింద ఉండేటువంటి శాఖలు ఏంటంటే సాధారణ పరిపాలన, చట్టం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్,
ఏ మంత్రికి కేటాయించినటువంటి ఇతర శాఖలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి కిందే ఉంటాయి. సో ఇంగ్లీష్లో మీరు చూసుకుంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అదర్ బ్రాంచెస్ దట్ డు నాట్ అసైన్ టు ఎనీ మినిస్టర్. ఓకే, ఇతర శాఖలకి సంబంధించి ఏ మినిస్టర్కి ఇవ్వనటువంటి మిగిలిపోయినటువంటి శాఖలన్నీ కూడా ఈయన పర్యవేక్షణలోనే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు అంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సో ఈయన కింద ఉన్నటువంటి శాఖలు ఏంటనేది చూసుకుంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ శాఖలన్నీ కూడా ఈయన కిందే ఉన్నాయి. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ది ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ శాఖలు పవన్ కళ్యాణ్ గారి కింద అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈయన కింద ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నారా లోకేష్ గారు. సో నారా లోకేష్ గారికి కేటాయించినటువంటి శాఖలు మానవ వనరుల అభివృద్ధి శాఖ, సమాచార సాంకేతిక శాఖ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి శాఖలు ఈయన కింద ఉన్నాయి. ది డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీకి సంబంధించినటువంటి శాఖ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి శాఖలు ఈయన కింద ఉన్నాయి. తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు గారు. సో ఈయన కింద ఉన్నటువంటి శాఖలు వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశు సంరక్షణ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ అనేటువంటి శాఖలు ఈయన కింద ఉన్నాయి. సో అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, లైవ్ స్టాక్ ప్రొటెక్షన్, డైరీ డెవలప్మెంట్ అనేటువంటి శాఖలు ఈయన కింద ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈయన వ్యవసాయం మరియు పశు సంవర్ధక శాఖ మంత్రి అన్నమాట ఈయన. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కొల్లు రవీంద్ర గారు. సో ఈయన కింద ఉన్నటువంటి శాఖలు గనులు, భూగర్భ శాఖ, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈయన కింద అయితే ఉంటాయి. మైన్స్, గ్రౌండ్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సైజ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఈ శాఖలు కొల్లు రవీంద్ర గారికి కేటాయించారు. ఇంకా నాదెండ్ల మనోహర్ గారు. సో ఈయన కింద ఉన్నటువంటి శాఖలు ఆహారం మరియు పౌర సరఫరాలు అంటే మనకి రేషన్ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ శాఖ ఈయన కింద ఉంటుంది. ఇంకా వినియోగదారుల వ్యవహారాలకి సంబంధించింది అనమాట. సో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ యొక్క శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఇంకా పొంగూరు నారాయణ గారు. ఓకే, పి నారాయణ అంటారు. సో ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఈయన. ఓకే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి. నెక్స్ట్ మంత్రి వచ్చేసి వంగలపూడి అనిత గారండి. సో ఆంధ్రప్రదేశ్ యొక్క హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణకి సంబంధించినటువంటి శాఖ మంత్రి అంటే హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి వి అనిత గారు అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సత్యకుమార్ యాదవ్. ఓకే, సో ఈయన సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యకి సంబంధించినటువంటి శాఖ మంత్రి, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి. సో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అడిగితే మీరు సత్యకుమార్ యాదవ్ అని చెప్పేసి మీరు ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ మంత్రి వచ్చేసి నిమ్మల రామానాయుడు గారు. సో నిమ్మల రామానాయుడు గారు జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి అంటే నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్పేసి కూడా అంటారు. డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి శాఖ మంత్రిన. ఇంకా నాస్యం మహమ్మద్ ఫరూక్ అనేటువంటి ఈయన చట్టం మరియు న్యాయం, మైనార్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి, లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి నాస్యం మహమ్మద్ ఫరూక్ గారు. నెక్స్ట్ వన్ ఆనం రామనారాయణ రెడ్డి గారు. సో ఈయన దేవాదాయ శాఖ మంత్రి అండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటాం కదా. సో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఈయన కంబైన్డ్ ఏపీకి సంబంధించి ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆ రోజుల్లో పనిచేయడం జరిగింది కంబైన్డ్ ఏపీకి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పయ్యావుల కేశవ్ గారు. సో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాలకి సంబంధించినటువంటి శాఖ మంత్రి. సో ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే పయ్యావుల కేశవ్ గారు అని మీరు ఆన్సర్ చేయాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్, బిజినెస్, ట్యాక్సెస్, లెజిస్లేటివ్ అఫైర్స్. ఓకే, శాసనసభలో ఆ సభను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి, ఆ శాసనసభకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈయన చూసుకుంటారు ఆర్థిక శాఖతో పాటు. సో ఆర్థిక శాఖ ఎవరైతే టేకప్ చేస్తారో సో వారికి ఎక్స్ట్రాగా ఈ శాసనసభ వ్యవహారాల శాఖ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు శాఖలు ఒకరి కింద ఉంటాయి. సో ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అండ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ అనగాని సత్యప్రసాద్. సో అనగాని సత్యప్రసాద్ గారు ఆదాయం, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్,
ఇన్కమ్ అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ యొక్క శాఖ మంత్రి ఈయన. ఇంకా కొలుసు పార్థసారథి గారు, సో ఈయన గృహ సమాచారం పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి. హోమ్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి అనమాట. ఒక క్యాబినెట్ భేటీ అయిన తర్వాత ఆ క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటి గురించి ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఈయన ఒక ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి కాబట్టి, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన శాఖ మంత్రి కాబట్టి, సో ఈయన ఆ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటి గురించి మీడియాకి తెలపడం జరుగుతుంది. దీనితో పాటు ఈయనకి గృహ నిర్మాణ శాఖకు సంబంధించి కూడా ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. ఈయన కింద ఉన్నటువంటి శాఖలు వచ్చేసి సామాజిక సంక్షేమం, వికలాంగులు, సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి. సో సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సెక్రటేరియట్, విలేజ్ వాలంటీర్కి సంబంధించిన శాఖ మంత్రి ఈ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు. ఇంకా మరొక శాఖ మంత్రి వచ్చేసి గొట్టిపాటి రవికుమార్ గారు అండి. సో ఈయన పవర్ మినిస్టర్ అనమాట. సో విద్యుత్ శాఖ మంత్రి అని చెప్పేసి అంటాం. సో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. మరొక శాఖ మంత్రి వచ్చేసి కందుల దుర్గేష్ గారు. ఈయన పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖ మంత్రి. టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు అంటే కందుల దుర్గేష్ గారు. ఇంకా గుమ్మడి సంధ్యారాణి గారు. సో ఈవిడ చూసుకుంటే మహిళలు, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు. నెక్స్ట్ వన్ టీజీ భరత్ అండి. సో టీజీ భరత్ గారు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార తయారీకి సంబంధించిన శాఖ మంత్రి. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన శాఖ మంత్రిగా ఈయనైతే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇంకా మరొకరు వచ్చేసి బీసీ జనార్దన్ రెడ్డి గారు. సో ఈయన చూసుకుంటే రోడ్లు మరియు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఈయన. రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఇంకా నెక్స్ట్ వన్ ఎస్ సవిత గారు. ఓకే, ఎస్ సవిత గారు చూసుకుంటే బీసీ సంక్షేమానికి సంబంధించిన శాఖ మంత్రి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, వస్త్రాలకి సంబంధించినటువంటి శాఖ మంత్రి. బీసీ వెల్ఫేర్, వెల్ఫేర్ ఆఫ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎస్ సవిత గారు. ఇంకా వాసంశెట్టి సుభాష్ గారు. ఓకే, వాసంశెట్టి సుభాష్ గారు ఏ శాఖ మంత్రి అంటే కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవలు అంటే లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి అనమాట. సో కార్మిక శాఖ మంత్రి ఎవరు అంటే వాసంశెట్టి సుభాష్ గారు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. ఇంకా కొండపల్లి శ్రీనివాస్ గారు. సో ఈయన చూసుకుంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు, గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం సంఘం, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలకి సంబంధించినటువంటి శాఖ మంత్రి. అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అసోసియేషన్ ఫర్ రూరల్ పావర్టీ ఎలివియేషన్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. ఓకే, సారీ మండిపల్లి కాదు, ఎండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అనమాట. సో ఎండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏ శాఖ మంత్రి అంటే రవాణా, యువత మరియు క్రీడలకి సంబంధించినటువంటి శాఖ మంత్రి. ఓకే, యువత మరియు క్రీడలు అలాగే రవాణాకి సంబంధించిన శాఖ మంత్రి ఎవరంటే ఎండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. సో ఈయన ట్రాన్స్పోర్టేషన్, యూత్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన శాఖ మంత్రి. సో ఇవి మొత్తంగా చూసుకుంటే 25 మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి, స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్స్ అండ్ డిప్యూటీ చైర్మన్, గవర్నర్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అండి. ఈ ఒక్క టాపిక్ నుంచి మీకు 100% ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఈరోజే లాంచ్ చేశాము. ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోండి. ఒకటి ఫ్రీగా ఇచ్చాము, ఫస్ట్ టెస్ట్ మీకు ఫ్రీగా ఇచ్చాం, మిగిలినవన్నీ మీకు ఎవ్రీ 3 డేస్కి ఒక టెస్ట్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. ఈ 4 కోర్సెస్ మీకు కోర్టు జాబ్స్ రావడానికి చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.